హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఈరోజు మా స్పెషల్ చూడండి, దొండకాయ ఫ్రై, చెర్రీ టమాటో రసం అండి. ఇలాంటి టమాటోస్ మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది పప్పులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుందండి. కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ కూడా పెట్టుకున్నానండి, ఆయిల్ హీట్ ఎక్కింది. పల్లీలు వేసాను. పల్లీలు మనం ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారా, వేగిపోయాయి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారు, ఇలా బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ పీసెస్ యాడ్ చేసేసుకుందామండి. పోపు గింజలు కూడా వేసాను, వేగిపోయింది. కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు వేసుకున్నాం. ఎప్పుడైనా దొండకాయ ఇలా స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసేసుకుంటే త్వరగా వేగుతుందండి, బాగుంటుంది కూడా. ఇక్కడ మొత్తం మిక్స్ చేసేసామండి. దీనిపైన మూత పెట్టుకుందాం 1 మినిట్. ఫస్ట్ అంటే స్టార్టింగ్లోనే మూత పెట్టుకోవాలండి, దాని తర్వాత పెట్టుకోవద్దు. సో 1 మినిట్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టమాటోస్ని మనం రసానికి ప్రిపేర్ చేసుకుందామండి. ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకొని ఈ పైన ఉన్నటువంటి పీచుని తీసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకుందాం. త్వరగా బాయిల్ అవుతాయండి ఇవి. చూసారా, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము. ఇవి చాలా అంటే స్కిన్ బాగా పలుచగా ఉంటుందండి, సో త్వరగా బాయిల్ అవుతాయి. ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. మనం చెట్టు నుంచి కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసి అలా వండేసేసుకోవడమే. ఎందుకంటే బాగా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఈ స్కిన్ పలుచగా ఉంటుందండి. ఎక్కువ జ్యూస్ సీడ్సే ఉంటాయి. సో మనం ఎప్పుడైనా కూడా కట్ చేసుకున్నప్పుడు వెంటనే యూస్ చేసుకోవాలండి, ఎక్కువ రోజులు ఉండదు. సో ఇప్పుడు మనం వీటిని కూడా బాయిల్ చేసుకుందాం. గ్లాస్ వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసేసుకుందాం. ఫ్రై ఒక్కసారి మూత తీద్దామండి. ఎస్, కొంచెం ఫ్రై అయిపోయింది కదండి. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు నేను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా స్లైసెస్ లానే ఇలా వేసుకున్నాం. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. ఈసారి మొత్తం మిక్స్ చేసేస్తాం కదా. ఇంకా ఇప్పుడు మనం లిడ్ పెట్టుకోకూడదండి, మూత పెట్టద్దు, ఇంకా ఓపెన్ ఫ్రై చేద్దాం. మన టమాటోస్ బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫ్రై కూడా చూసారా కొంచెం వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. పసుపు ఇప్పుడే వేయొద్దండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాం. బాయిల్ అయిపోయినాయి కదండి, ఇలా స్ట్రెయిన్ చేసుకున్నామండి. ఎందుకంటే మనం స్క్వీజ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది రసం. ఎందుకంటే చిన్న టమాటోస్ కదండి, చెర్రీ టమాటోస్ కదా, ఎక్కువ డస్ట్ లాగా కనిపిస్తుంది, ఎక్కువ పీసెస్ ఉంటాయి కాబట్టి పొట్టంతా ఉంటుంది. తినడానికి మంచిగా అంత కంఫర్ట్గా అనిపిస్తుంది కాబట్టి ఈ టమాటోస్ చేసుకున్నప్పుడు మీరు ఇలా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకోండి. దీనిలోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలండి. స్లైసెస్ కట్ చేసుకొని క్రష్ చేసుకోండి. అప్పుడు మనం తినేటప్పుడు కానీ ప్రతి ముద్దకు ఒక ఆనియన్ ముక్కలాగా వస్తుందండి. ఎందుకనంటే ఇలా స్క్వీజ్ చేసేసుకుంటే విడిపోతాయి కదా, చక్కగా బాయిల్ అవుతాయి. నెక్స్ట్ దీనిలో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి టేస్ట్కి సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాం. బాయిల్ అవుతుంది కదండి, ఇందులో మనం టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ జీరా పౌడర్ వేసుకున్నామండి. మెంతి పౌడర్ అనేది మనం పోపులోనే వేసుకున్నాం. మెంతి పౌడరు, ఇంగువ మాత్రం పోపులో వేసుకోవాలి. జీరా పౌడర్ దీనిలోనే వేసేసుకున్నాం. చూసారా పొంగుతుంది కదండి. ఇప్పుడు ఇలా చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే టమాటో చాలా పుల్లగా ఉంటాయి. దీనిలో మనము చింతపండు గుజ్జు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా వేసుకొని ఒక మరిగిన తర్వాత అంటే ఈ ఆనియన్స్ కొంచెం 50% బాయిల్ అయిన తర్వాత పోపు వేసేసుకుందామండి. మన టమాటో రసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రై చూద్దాం ఎలా ఉందో. నా ఫ్రై కూడా వేగిపోతుంది కదండి. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు వేసుకుందామండి. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత వేసుకోవాలండి. దీన్ని మిక్స్ చేసేద్దాం. మన ఫ్రై వేగిపోయింది కదండి. దీనిలో ఇప్పుడు 4 కర్రీ లీవ్స్ వేసేసుకొని మనము ఇలా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం వేసుకోవాలండి. ముందు వెల్లుల్లి వేసి దాని తర్వాత కారం వేయటం కాదు, ఈ రెండు కలిపి ఒకసారి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూస్తారండి, ఇలా దంచి పెట్టుకొని వేసుకుంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ సూపర్ అబ్బు ఉంటుందండి. దీన్ని కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అవనిద్దాం. మొత్తం మిక్స్ చేసాం కదండి, ఒక 1 మినిట్ ఇలా ఉంచేద్దాం, ఫ్రై అవుతుంది. మన టమాటో రసం కూడా మరిగిపోయిందండి. చూసారా, ఆనియన్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో పోపు వేసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని పోపు బాండి పెట్టేసుకున్నానండి. ఇలా చిన్న పోపు బాండి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పోపు గింజలను ఆనియన్స్ ఆల్రెడీ వేసాం కదండి రసంలో, ఇది సరిపోతుంది. ఈ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, మన పోపు వేగింది కదండి. ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. నెక్స్ట్ చిటికెడు మెంతి పౌడర్ వేసుకుందాం. మనం జీరా పౌడర్ ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా
ఇంగువ, ఇది పడితే కానీ టేస్ట్ రాదండి. ఫైనల్గా కర్రీ లీవ్స్. మన పోపు రెడీ అండి. ఇప్పుడు రసంలో యాడ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా మనం పక్కన పెట్టుకున్న రసంలో సూపర్, చూసారా మన రసం రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కాంబినేషన్ అదిరిపోద్ది అంతే. ఇంకా దొండకాయ ఫ్రై, టమాటో రసం. మన ఫ్రై ఒక్కసారి చూసేసుకుందాం. ఫ్రై అయిపోయి ఉంటుంది. మన ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలని యాడ్ చేసేసుకుందామండి. చూసారా దీన్ని ఇప్పుడు మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా మీకు ఎక్కడైనా ఆనియన్ పచ్చిగా కనిపిస్తుందా అండి? చక్కగా ఫ్రై అయిపోతుందండి. మీరు అనుకోవచ్చు ఫ్రైలో ఆనియన్ ఏంటండి, ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుందండి. చూసారా మన వేడి వేడి టమాటో రసం, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎవరైతే ట్రై చేశారో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.